హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సారీ ఫర్ డిలే. ఒక 1 అవర్ పవర్ లేదు, ఇక్కడ ఏదో చిన్న రిపేర్ వస్తే చేశారు, అందుకే లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో రంగంలోకి ఈడీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 4 కోట్లు చేతులు మారాయి. 40 కోట్లు చేతులు మారాయంట, సుపారీగా చేతులు మారాయంట. ఆ 40 కోట్లు ఎవరి ఖాతా నుంచి ఎవరికి ఇచ్చారు, ఇస్తామన్నది ఎవరు, ఇచ్చింది ఎవరు, పుచ్చుకున్నది ఎవరు, ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ విషయం ఏమైనా ఉందా అనేది ఈడీ రంగంలోకి దిగి ప్రాథమిక ఆధారాలు గుర్తించి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించారు, నిర్ధారించారు. కేసు కూడా నమోదు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా నిందితుల నివాసాల్లో సోదాలు. పులివెందుల, హైదరాబాద్లోని 7 చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం. అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో చూపని నగదు 24 లక్షలు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ హత్య కోసం 40 కోట్లు సుపారీ చెల్లించేలా ఒప్పందం చేసుకొని నిందితుడు షేక్ దస్తగిరికి అడ్వాన్స్ కింద కోటి ఇచ్చారంటూ సిబిఐ తేల్చిన నేపథ్యంలో ఈ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. దీని వెనుక పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్తో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలోని నిందితుల నివాసాల్లో మొత్తం 7 చోట్ల ఈడీ బృందాలు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశాయి, సోదాలు చేశాయి. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కోకాపేటలో గోల్డ్ మైన్ రోడ్లోని ఓపెన్ స్కై స్పేస్ అపార్ట్మెంట్లోని నివాసంలోను, పులివెందుల్లోని ఇంట్లోనూ తనిఖీలు చేశాయి. అలాగే అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసంలో కూడా యాదటి సునీల్ యాదవ్, దస్తగిరి, తొండూరు మండలం తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసాల్లోనూ సోదాలు చేశాయి. అవినాష్ రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపిన నగదు 2 లక్షలు, అలాగే 2 బ్యాంకు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపిందనమాట. సో అందులో 40 కోట్లు ఇస్తారు, అందులో నీకు 5 కోట్లు డీల్ అని చెప్పి మొత్తం ఈ వ్యవహారం అంతా సిబిఐ తేల్చిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. సో దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కూడా వివాక కేసులో రంగంలోకి ఈడీ. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు, మనీ ట్రయల్ కోణంలో తొలి అడుగు, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ దస్తగిరిలలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి ఈనాడులో హైలైట్ చేశారు. ఇక 3 తెలుగు టీచర్లకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వచ్చిందండి. ఏపీ నుంచి కౌలూరు రాజేష్, తెలంగాణ నుంచి బొంపెల్లి భవానీ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి జెల్లి ప్రకాశ్రావు, ఇట్లా ఈ 3కి కూడా జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 3 తెలుగు టీచర్లు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరు రాజేష్, అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయాబందర్ పిఎం శ్రీ జిఎంఎస్ఎస్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జెల్లి ప్రకాశ్రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధాన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీలు ఈ అవార్డు వచ్చింది. కొంతమంది అండి, నేను ఇప్పుడు చూస్తున్న సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్, యూట్యూబ్లో కొంతమంది టీచర్లు పిల్లలకి చాలా యూనిక్గా బోధిస్తున్నారు. బోర్డు మీద ఒక పజిల్స్ ఇస్తున్నారు, దాన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నారు, కొత్తగా గేమ్స్ ఆడిస్తున్నారు, చాలా జోష్గా, చాలా యాక్టివ్గా కొంతమంది టీచర్లు బోధిస్తున్నారు. సో చదువే కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా వాళ్ళ ఐక్యూ టెస్ట్ చేసేలా, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండేలా, వాళ్ళ ఆలోచన మెరుగుపడేలా బోధనలు వస్తున్నాయి. అవి సోషల్ మీడియాలో రీల్స్ కూడా బాగుంటున్నాయి. అంటే మన చిన్నప్పుడు ఇటువంటి టీచర్లు లేరే అనిపిస్తుంది ఒక్కోసారి ఆ రీల్స్ చూసినప్పుడు. ఇక కలెక్టర్ గారు ఇదేం తీరు, ఇష్టారాజ్యంగా పలువురు వ్యవహార శైలి, నోటికి ఎంత వస్తే అంత, మరికొందరికి విపరీతంగా ప్రచార్యావ, కింది ఉద్యోగులపై విరుచుకుపడుతూ నాయకులతో అంటకాగుతున్న మరికొందరు. ఎస్, కలెక్టర్లకి కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి, విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి, బయటకు అడుగేస్తే చాలు మీడియా ఉండాల్సిందే. ఆ మీడియా వాళ్ళకి, సాధారణంగా మీడియా వాళ్ళకి రాజకీయ నాయకులు పెక్సిస్తూ ఉంటారు, ఏవో చిన్న చితగా. కానీ కొన్ని చోట్ల అధికారులు కూడా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి మీడియా పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది కాబట్టి పిలిపించుకొని మరీ ఇంటర్వ్యూలు ఇచ్చి భజన చేయించుకుంటారు కొంతమంది ఏమో వీడియో కాన్ఫరెన్స్లు, మీటింగ్లు అయిపెట్టి ఇష్టానుసారం మాట్లాడుతుంటారు కింది స్టాఫ్ని. అలా కలెక్టర్ల గురించి, జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగానికి సారథులుగా మార్గదర్శనం చేయాల్సిన కొందరు కలెక్టర్ల వ్యవహార శైలి విమర్శలు వస్తున్నాయి. కొందరు ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటుంది. ఒక జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకులను మించిన ప్రచారం కోరుకుంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మేళతాళాలతో ఊరేగుతున్నారు. కొందరు కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులను నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తున్న కించపరుస్తున్నారు. కొందరు మేము కలెక్టర్లం అన్న అతిశయంతో వ్యవహరిస్తుంటే
కొందరు రాజకీయ నాయకులు చెప్పిన దానికల్లా తలాడిస్తూ వ్యవస్థలను గాలికి వదిలేస్తున్నారు. ఇట్లా ఒకటండి, వ్యవస్థ సక్రమంగా నడవాలంటే బ్యూరోక్రసీ అత్యంత కీలకం. సో చట్టాలు చేసే వరకే శాసన వ్యవస్థ, దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచాల్సింది బ్యూరోక్రసీ. కాకపోతే ఆ బ్యూరోక్రసీ కూడా మొత్తం చట్టాలు వ్యవస్థలో ఉన్న లోపాల్లో వీళ్ళు కూడా వీళ్ళ లోపాలను ఏంటనేది రాశారనమాట. ఏజెన్సీలో ఒక జిల్లా కలెక్టర్ మితిమీరిన ప్రచారం కోరుకుంటున్నారు. పాఠశాలకు విద్యార్థులు శుభ్రంగా తయారై వచ్చేలా ఆయన చేపట్టిన ఒక కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకుంది. దాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. అదే కలెక్టర్ ఇంత ప్రవర్తన ఇప్పుడు విమర్శలకు కేంద్ర బిందువైంది. ఏదో ఒకలాగా నిత్యం బయటకు వెళ్ళడం, ఏదైనా గ్రామానికి వెళ్ళడం, ఆయన ఎక్కడికైనా వెళ్ళారంటే మేళతాళాలు, బాజా భజంత్రులు, చుట్టూ మీడియాలు, కెమెరాలు, హంగు ఆర్భాటాలు ఉండాలన్నమాట. ఏజెన్సీలో ఒక జిల్లా కలెక్టర్ ఉత్తరాంధ్రలో. సో అటువంటి వాళ్ళు ఉన్నారు. కోస్తాలో కొత్తగా ఏర్పడ్డ ఒక జిల్లా కలెక్టర్గా ఉన్న అధికారి వైకాపా హయాంలో ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు నేర్పుతూ జగనన్న కాలనీలకు భూసేకరణలో వారి అక్రమాలకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కూటమి పార్టీ నాయకులతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. రాయలసీమలో ఒక కలెక్టర్ ఓ ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఒక గ్రామ పరిధిలో కోట్లు విలువైన జలవనరుల శాఖ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోమని హైకోర్టు ఆదేశించిన కలెక్టర్ కావాలనే తత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా జిల్లా కలెక్టర్ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. మంచిది. ఇక షావుకారు జానకి మరణించారండి. తెలుగులో అందరికీ తెలిసిన సుప్రసిద్ధ నటి ఆమె. 400కు పైగా సినిమాల్లో నటించారు. దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో అలరించిన అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వైయాధిక సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచారన్నమాట. నిజాన్ని దాచి గ్రూప్ 1పై జగన్ అసత్యాలు, మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు జరిగినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు, సిట్ నివేదిక, హైకోర్టు తీర్పుపై అబద్ధాలు, ప్రభుత్వం ధ్వజం. నిజమే, కళ్ళెదురుగా గ్రూప్ 1లో అక్రమాలు ఏ విధంగా జరిగాయని ఇది కళ్ళకు కట్టినట్టు నేషనల్ మీడియాలో రాశారు, అన్ని మీడియాలో రాశాయి. సిట్ నివేదిక ఇచ్చింది, వాటన్నింటినీ తప్పుపట్టి వాటన్నింటినీ వక్రీకరిస్తూ అసలు సిట్ క్లీన్ చీట్ ఇచ్చింది, హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. దాన్ని ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. అన్న చెప్పాడంటే అబద్ధాలే. గ్రూప్ 1పై జగన్ మాటలన్నీ డొల్లే. కోర్టు తీర్పు, సిట్ నివేదిక వక్రీకరణ, మెయిన్స్ పరీక్షల మాన్యువల్ మూల్యాంకనంలో 17 రోజుల తర్వాత సీసీటీవీ ఏర్పాటు, మూల్యాంకనం జరిగిన తర్వాత సీసీటీవీ ఏర్పాటు, పరీక్షా కేంద్రంలో నిషేధం ఉన్న ఫోన్లు వాడారు, డిజిటల్ మూల్యాంకనం వద్దన్న న్యాయస్థానం, ఓఎంఆర్ శిల్పుల్లోనూ సవరణలు చేసినట్టు సిట్ నిర్ధారణ, ఎగ్జామినర్కి తెలియకుండానే మార్కులు తగ్గింపు, తాను 99 మార్కులు వేస్తే ఎవరో 86కు తగ్గించారని సిట్ విచారణలో ఓ ఎగ్జామినర్ వెల్లడి. ఇవన్నీ వదిలేసి అక్రమాలే లేవంటూ జగన్ బుకాయింపు, వైసీపీ అధినేత అబద్ధాలకు ప్రభుత్వం కౌంటర్. నా బిడ్డల మీద ఒట్టు, మెరిట్లోనే ఉద్యోగం సాధించా, డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, ఉపాధ్యాయుని జ్యోతి భావోద్వేగం, మంత్రి సవిత సమక్షంలో పిల్లలపై ప్రమాణం, డిఎస్సి విజేతలను కలిసిన మంత్రి. పాపం వాళ్ళేమి ప్రమాణం చేయొద్దండి. ఎందుకు టీచర్లు అంత భావోద్వేగానికి లోనవడం? వాళ్ళు ఏదో రాజకీయంగా ఫేక్ ప్రచారం చేస్తుంది ఒక పార్టీ, ఆ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారం జనం నమ్మట్లేదు. సో మీకు ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి పాపం డిఎస్సిలో రిక్రూట్ అయిన ఉపాధ్యాయులు టెన్షన్ పడక్కర్లేదు, అలా ప్రమాణాలు కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత ఎమోషనల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది రాజకీయ గొడవ, వైసీపీకి ఏదో రాజకీయంగా గొడవ చేయడానికి ఒక టైంపాస్ వ్యవహారం కావాలి కాబట్టి ఆ మెగా డిఎస్సిని అందుకున్నారే తప్ప నిజంగా దానిలో తప్పులు జరగలేదని వాళ్ళకు కూడా తెలుసు. సో అది నిన్న టీడీపీ నాయకులు, కొంతమంది మంత్రులు మెగా డిఎస్సి విజేతల ఇళ్లకు వెళ్ళి ఇటువంటి వీడియోలు తీస్తున్నారు, నిన్నటి నుంచి అవి వస్తున్నాయి. సో గ్రూప్ 1 విషయంలో వైసీపీ వక్రీకరణలు ఏంటనేది కూడా ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. మనం విజయవాడలో ఎవరైనా విజయవాడలో ఇన్వెస్ట్ చేయాలంటే, క్యాపిటల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటే నేను నిన్న చెప్పాను, పేస్ హిల్ వ్యూ అద్భుతమైన అవకాశం, మంచి అవకాశం. వీళ్ళు 3 BHK అపార్ట్మెంట్లతో పాటు విల్లాలు, ఇండిపెండెంట్ విల్లాలు కూడా కట్టారు, చాలా బాగుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు కొంతమంది, ఉన్నతాధికారులు కొంతమంది రెసిడెన్స్ ఉంటున్నారు. సో అటువైపు మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా సరే వెస్ట్ బైపాస్కి వెళ్ళి ఎక్కేయచ్చు, చాలా చాలా దగ్గర అనమాట అన్నిటికీ. విజయవాడ సిటీ నడిబొడ్డున పూర్తి డెవలప్డ్ ఏరియా, అండ్ అటు రాజధానికి వెళ్ళడానికి ఈజీగా బైపాస్ పక్కనే ఉంటుంది, ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా అందుబాటులో ఉంది కాబట్టి మంచి ఏరియా. అలాగే రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి, విల్లాలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, వీలైతే విజిట్ చేసి చూడండి, ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు. నేను 2 సార్లు చూశాను. నేను కూడా ఇంకా నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లు కాకుండా ఇక్కడ ఏమైనా తీసుకుందామనే ఆలోచనలో ఉన్నా.
అంటే ఏరియా బాగుంది, మంచి ఏరియా. రేపు పొద్దున్న క్యాపిటల్ డెవలప్ అయ్యాక మనం క్యాపిటల్లో కొనలేం. సో ఈ ఏరియాలో ఇప్పుడు ఇది ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత తిరుగులేని ఏరియా అవుతుంది. 5 ఏళ్ల తర్వాత ఇదంతా కూడా విపరీతమైన కాస్ట్ పెరిగిపోయే ఏరియా. సో అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గేటెడ్ కమ్యూనిటీ, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో మేము ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కోవాలి అనుకుంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఎపేస్ హిల్ వ్యూ కౌంటీ అని ఉంది, విల్లాలు ఉన్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళు 9052022349 నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తీసుకోవచ్చు. వీలైతే నేరుగా విజిట్ చేయండి. 9052022349. వీకెండ్ కాబట్టి ఈరోజు రేపు డైరెక్ట్గా విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే మీకు అర్థమవుద్ది. ఇక గాయత్రి జోడీకి పథకం ఖాయం. సొంత గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు ఓ పథకం ఖాయమైంది. సింధు సహా స్టార్ క్రీడాకారులందరూ నిష్క్రమించిన స్థితిలో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి గోపీచంద్, కేరళ షట్లర్ ట్రిసా జాలి మహిళల డబుల్స్లో సెమీస్కు చేరారంట. ఓకే, ఇక రాష్ట్రానికి నవరత్న కంపెనీ రాబోతుందంటండి. దుగరాజపట్నం షిప్ యార్డు నిర్మాణంలో భాగస్వామ్యం. సీఎంతో చర్చించిన మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ 26,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం. 24న డిపిఆర్ తయారీ సంస్థ ఎంపిక. రాష్ట్రానికి మరో కేంద్ర ప్రభుత్వ నిర్మాణ రంగ సంస్థ రాబోతోంది. నౌకా నిర్మాణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న రక్షణ రంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దుగరాజపట్నంలో ప్రతిపాదించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎండిఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనపై ఎండిఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో ఇటీవల చర్చించారు. నవరత్న కంపెనీగా పరిగణిస్తున్న ఎండిఎల్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి సుమారు 26,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉందంట. బాగుంది. ఇక ఠానా ఎదుట రాహుల్ గాంధీ మెరుపుదారణ. పెల్లెట్లు తగిలి యువకుడు గాయపడడంపై ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్. 6 గంటల పాటు ఉత్కంఠ, ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు. గతంతో పోలిస్తే రాహుల్ గాంధీ అగ్రెసివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా మెరుపు ధర్నాలు చేస్తోంది. వారికి విద్యార్థులు సీజేపీ మద్దతు ఇస్తున్నారు. అండ్ సీజేపీ మద్దతులను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటోంది. వెరసి నిన్న దేశ రాజధానిలో శుక్రవారం హైడ్రామా నడిచింది. గత నెల 20న చెలో పార్లమెంటు నిరసనలో పెల్లెట్లు తగిలి ఓ యువకుడు గాయపడ్డ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మెరుపు ధర్నాకు దిగారు. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు తొలుత నిరాకరించడం, అయితే తాను అక్కడి నుంచి లేదంటూ రాహుల్ భీష్మించడం వంటి పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ తలెత్తింది. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పరిస్థితులు శాంతించే 6 గంటలకు పైగా సాగిన ధర్నాను ముగించి రాహుల్ సహా కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళారు. ఇది సంగతి. కార్టూన్ చూడండి. భారత్లో మారుమూల ప్రాంతాలకు స్టార్ లింక్ సేవలు అందిస్తాం ఎలాన్ మస్క్. అలాగే ఓ సెల్ ఫోన్ కూడా ఇప్పించండి సార్, మా సమస్యలు పోస్ట్ చేసి మిమ్మల్ని ట్యాగ్ చేస్తాం. మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్లే లేవు, సెల్ ఫోన్ టవర్లే లేవు, సిగ్నల్సే లేవు. అటువంటి ప్రాంతాలకు స్టార్ లింక్ సేవలు అందిస్తాము అని చెప్పడం వెనక ఒక చిన్న సెటైర్. మా దేశంలో ఇదే పరిస్థితి అని ఇంట్రెస్టింగ్ సెటైర్ అనమాట. ఫ్రిడ్జ్ను ఎలా వాడుతున్నారు? నేడు కేరళకు పవన్ కళ్యాణ్ ఆయుర్వేద థెరపీ కోసం ప్రయాణం. మీకు గుర్తుందా? లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను కోయంబత్తూరు. ఒక 20 రోజులు అక్కడే ఉన్నా ఆయుర్వేద ట్రీట్మెంట్, ఆయుర్వేద థెరపీ కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే సుదీర్ఘకాలం వేధిస్తున్న ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం మంచి రిలీఫ్ ఇస్తుంది. సో అందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు సుదీర్ఘకాలం ఒకవైపు భుజం నొప్పి, మరోవైపు ఎప్పటికప్పుడు జ్వరం తరచూ రావడం. సో ఇవన్నీ చూసి ఆయన పూర్తి స్థాయిలో ఒక థెరపీ చేయించుకుంటే బెటరు, బాడీ మొత్తం రీఫ్రెష్ అవుద్దని చెప్పి ఆయన కేరళ వెళ్తున్నారు. ఇక భోగాపురం నుంచి విశాఖకు 45 నిమిషాల్లో చేరుకున్న అనకాపల్లికి 1 గంట 10 నిమిషాలు పట్టింది నారా భువనేశ్వరి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖ నగరానికి 45 నిమిషాల్లో, అనకాపల్లికి 1 గంట 10 నిమిషాల్లో చేరుకున్నట్టు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ తెలిపారు. భోగాపురం నుంచి విశాఖ వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతోందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఎక్స్లో ఆమె శుక్రవారం స్పందించారు. టీవీ శ్రీనివాస్కు సంస్కృతి పురస్కారం. వైకాపా పాలనలో పంచాయతీల్లో 31 కోట్ల దుర్వినియోగం. ఆర్థిక సంఘం సాధారణ నిధులు పక్కదారి. 80 మంది మాజీ సర్పంచులు సిబ్బంది ప్రమేయం. అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక. వైకాపా పాలనలో గ్రామ పంచాయతీల్లో 31.33 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. వీటిలో 15వ ఆర్థిక సంఘం నిధులు 14 కోట్లు,
పంచాయతీల సాధారణ నిధుల నుంచి మరో 17.29 కోట్లు పక్కదారి పెట్టాయని ప్రభుత్వం నిర్ధారించింది. సో దీనిలో 80 మంది మాజీ సర్పంచ్లు అండ్ అక్కడ సెక్రటరీల ప్రమేయం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక బాపట్ల జిల్లా చుండూరు పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఇక గ్రూప్ 1 అక్రమాలపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే సభకు జగన్ రాలేదు అని టీడీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చేశారు. నాకెందుకో ఈ మెగా డిఎస్సి విషయంలో కూడా శాసన మండలిలో ఒక సుదీర్ఘ చర్చ జరిగితే బాగుండదేమో అనిపిస్తోంది. శాసనసభలో క్లారిటీ ఇచ్చారు, కానీ శాసన మండలిలో ఒక 20 నిమిషాలే చర్చించారు. ఇంకా ఎక్కువ చర్చ జరిగితే బాగుండేది. వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ అక్కడే ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడే క్లారిటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాధానం ఏమైనా ప్రశ్నలు రాబట్టి క్లారిటీ ఇస్తే వాళ్ళు ఇంక సైలెంట్ అయ్యేవాళ్ళు. మార్గదర్శి వ్యవహారంలో సుప్రీం తీర్పు నిజాయితీకి దక్కిన మహోన్నత విజయం. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్గదర్శి విషయంలో ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారండి. జరిమానాలు తేల్చాల్సిందే. రామోజీ మార్గదర్శికి ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. మీడియాతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. డిపాజిట్ల సేకరణ ఆర్బీఐ చట్టానికి విరుద్ధమని తాజాగా కేంద్రం సైతం పార్లమెంట్లో ప్రకటించింది. చట్ట విరుద్ధమని రామోజీకి స్పష్టంగా తెలుసు కాబట్టి అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి మరీ డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామన్నారు. రామోజీ దీన్ని 100% నిజం చేస్తూ డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తనకున్న మీడియా ఛానల్ను విక్రయించారు. ఆస్తులు అమ్మితే కానీ మార్గదర్శి డబ్బులు చెల్లించే స్థితిలో లేదని రంగాచారి కమిషన్ చెప్పింది. సో ఇక్కడ నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మార్గదర్శి తప్పే, రామోజీరావు గారి తప్పే, ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు అని తనను తాను సమర్థించుకునే మనిషే కదా. ఏ మనిషి అనేవాడు ఓటమి ఒప్పుకోడు కదా. సో అలాగే తనను తాను సమర్థించుకొని మరోసారి మార్గదర్శి మీద రామోజీరావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. మీకు ఇందులో ఈయన చెప్పినవి కొన్ని కరెక్టే. ఒకటి, నిబంధనలకు అనుగుణంగా వసూలు చేశారా, నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారా అనేది, అలాగే ఏ పరిస్థితిలో 2600 కోట్లు తిరిగి చెల్లించారు రామోజీరావు గారు అనేది, అసలు ఇదంతా ఆర్బీఐ చట్టం ఏం చెప్తోంది, కేంద్రం ఏం చెప్తోంది, అప్పట్లో 2006 నుంచి 2026 మధ్యలో ఏం జరిగింది, ఈ వ్యవహారాలన్నీ కూడా నిన్న మన ఛానల్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా చెప్పాను. నేను అన్బయాస్డ్గా రామోజీరావు గారు చేసిన తప్పు కూడా ప్రస్తావించాను. మార్గదర్శి వాళ్ళు ఆ డిపాజిట్లు వసూలు చేయడం చట్టబద్ధమా కాదా అనేది కూడా నేను నిన్న వీడియోలో చెప్పాను. వీలైతే ఇది చూడండి, ఫుల్ క్లారిటీ అన్నమాట. ఇదిగోండి, ఆయన మరణించిన రాజే, తండ్రి కొడుకుల అవమాన కథ అని ఇందులో రామోజీరావు గారు చేసిన తప్పు చెప్పా, మార్గదర్శి వాళ్ళు చేసిన తప్పు చెప్పా. వాళ్ళు ఏ విధంగా చట్టంలో లొసుగులు వాడుకున్నారు, ఏ విధంగా 2600 కోట్లు సేకరించారు, సో దాన్ని ఏ విధంగా తిరిగి తీర్చారు, ఇందులో కోర్టులు ఏం చెప్పాయి, ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ దీనిలో ఉన్నాయి. సో వీలైతే ఈ వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాయిస్, ఆయన వెర్షన్ కూడా కవర్ అయింది. ఈయన వెర్షన్లో కూడా కొంత వాస్తవం ఉంది, అదేంటి అనేది కూడా కవర్ అయింది. ఇక ఉలకవేం బాబు, పలకవేం లోకేష్, వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపరేం. వైఎస్ జగన్ గారు సవాల్ చేయడానికి ముందే నారా లోకేష్ గారు సవాల్ చేశారు, రండి మెగా డిఎస్సి మీద చర్చిద్దామని. దాని మీద జగన్ గారు తిరిగి సవాల్ చేశారు. మెగా డిఎస్సికి గ్రూప్ 1కి లింక్ పెట్టారు. గ్రూప్ 1కి మెగా డిఎస్సికి ఎలా లింక్ ఉంటుంది? గ్రూప్ 1లో అక్రమాలు జరిగినట్టు కోర్టు నిర్ధారించి సిట్ విచారణ వేసింది. సిట్ కూడా నిర్ధారించి 10,720 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో చాలా చోట్ల ఏ విధంగా అక్రమాలు జరిగాయి అనేది సిట్ నివేదిక ఇచ్చింది. దాన్ని ఒప్పుకోకుండా దాన్ని తొక్కుపెట్టి దాన్ని వక్రీకరించి గ్రూప్ 1పై మేము రెడీ, డిఎస్సిపై సిబిఐ విచారణకు మీరు సిద్ధమా అంటూ చంద్రబాబు లోకేష్కు వైఎస్ జగన్ సవాలు. సిద్ధమైతే రెండింటిపై సిబిఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థలకు లేఖ రాయాలని ఛాలెంజ్. వైఎస్ జగన్ ఛాలెంజ్ విసిరి 36 గంటలైన స్పందించిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. డిఎస్సి కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టి తండ్రి కొడుకులు మౌనముద్ర దాల్చారంటున్న డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు అనట్లేదమ్మా, మీరే అంటున్నారమ్మా. ఇక టాటా పవర్ బాట్లో వెబ్సోల్, మరో పవర్ కంపెనీ పరార్. ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు బెదిరి బెంగాల్ వెళ్ళిపోయిన వెబ్సోల్. వాటాల కోసం కీలక మంత్రి సన్నిహితుడు, ప్రాజెక్టులో భాగస్వామి వేధింపులు. నాయుడుపేట వద్ద 3,538 కోట్లతో సోలార్ సెల్ యూనిట్కి ప్రతిపాదన. 2025 నవంబర్ 15న ఏపీఈడీబీతో ఒప్పందం. జనవరిలో 123.45 ఎకరాల కేటాయింపు, 2,212 కోట్ల రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు. జీవో ఇచ్చాక కంపెనీ కప్పం కట్టకపోవడంతో 8 నెలలుగా ముందుకు పడని అడుగు. సో చంద్రబాబు వచ్చాక వెళ్ళిపోయిన కంపెనీ పెట్టుబడుల విలువ 16,428 కోట్లు అంట. ఇక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో ఒక పొలిటికల్ షో చేశారు. వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల అంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజకవర్గం నుంచి తరలించిన జనమే, అందులో ఏమాత్రం సందేహం లేదు.
టీడీపీ సీనియర్లో తీవ్ర అసంతృప్తి. ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వని చంద్రబాబు. లేదు, టీడీపీలో ఈసారి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఎవరికి అలకలేదు, సరైన క్యాండిడేట్లకే ఇచ్చారని సీనియర్లు కూడా సర్దుబాటు చేసుకున్నారు. అయితే పిఠాపురం వర్మ గారికి, దేవినేని ఉమా గారికి, వంగవీటి రాధా గారికి వీళ్ళందరికీ కూడా కొంత నిరాశ ఉంటే ఉండొచ్చు. ఇక మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది, ఇది ప్రజలే చెబుతున్నారు. ప్రజల ఆస్తులు లాక్కుంటున్న నీకు పాలాభిషేకం చేయమంటావా? నారా లోకేష్పై నిప్పులు చెరిగిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. నవ్వులూరు రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడంపై మండిపాటు. ఎవరి శవాల మీద రాజ్యం ఏలదామనుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం ఏబి వెంకటేశ్వరరావు గారు. ఈ మధ్య ఇద్దరికీ చురకలు అంటిస్తున్నారు అండ్ ప్రభుత్వం మీద కాస్త అగ్రెసివ్గా వెళ్తున్నారు. నిన్న కాదు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయిన రోజు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలీదు, అసలు ఇతన్ని వైసీపీ వాళ్ళు ఎలా నెత్తిన పెట్టుకున్నారు, ఇతన్నా మీరు అభిమానిస్తున్నారు, ఈ వైసీపీలో చదువుకున్న వాళ్ళు ఆలోచించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను కూడా ఆయన ప్రశ్నించారు. అది రాయాల్సింది సాక్షిలో. సో జగన్ పాలన మీకంటే జగన్ పాలన 100 రెట్లు బాగుంది అని ఆయన అనడం కొసమెరుపు, దాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. మరి ఏ విధంగా బాగుందో, అందుకనేమో ఆయన 5 ఏళ్ళు పక్కన పెట్టినందుకు బాగుందేమో. ఇక సంజూష్ని తప్పించే స్కెచ్. జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదాన్ని పక్కదారి పట్టించకూడదు. లేదు, సంజూష్కి ఆల్రెడీ అతను యాక్చువల్లీ కారు పక్కన ఆపాడు అండ్ ఆ కుర్రాడు కారు దిగాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనరైజర్ టెస్టులు చేశారు. సో అవన్నీ జరిగాయిగా, చట్టబద్ధమైన. కాకపోతే పోలీసుల మీద ఒత్తిళ్ళు ఉండటం వల్ల వెంటనే బయటకు పంపించేశారు, నోటీసులు ఇచ్చి వదిలేశారు, అరెస్ట్ చేయలేదు. అండ్ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అక్కడ కొన్ని అనుమానాలు వస్తున్నాయి తప్ప అతన్ని తప్పించి వేరే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరగలేదు. సరే, ఈ విషయం ఒకసారి స్టడీ చేసి వార్త చేద్దాం, సెపరేట్ వీడియో చేద్దాం. సాక్షిని కూడా పక్కన పెడితే సో ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ మనం ఇవన్నీ చెప్పుకున్నాయి. ఏపీ ఏఐ మోడల్ భేష్ 6 నెలల్లో 743 కోట్లు అదనపు రాబడి వచ్చిందంట. 22,000 కోర్టు తీర్పులతో కూడిన ఏఐ లీగల్ అసిస్టెంట్. వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ సర్వత్ర ప్రశంసలు. అధ్యయనం కోసం పలు రాష్ట్రాల నుంచి బృందాలు. పన్నుల నిర్వహణ ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది. కొన్ని వారాల పాటు పట్టే పనులు సైతం గంటల్లోనే పూర్తవుతున్నాయి. ఖజానాకు ఆదాయం కూడా వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలన మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందంట. ఇక సాదిక్ ఉన్నాడు కదా, కాకినాడ రైఫిల్ షూటర్ కోచింగ్ అనోకరాజు కుటుంబాన్ని బలి తీసుకున్న వ్యక్తి, ఇతను ఢిల్లీలో దొరికాడు, తీసుకొస్తున్నారు. ఇక నేటి నుంచి విశాఖలో బ్రిక్స్ సదస్సు. 100 కాదు 50 పిడుగురాల మెడికల్ కాలేజీలో 50 సీట్లకే అడ్మిషన్లు. రెండోసారి తనిఖీల్లోనూ మౌలిక వసతులపై ఎన్ఎంసి అసంతృప్తి. నేడు కేరళకు పవన్ కళ్యాణ్. ఆపరేషన్ అయిన భుజానికి ఆయుర్వేద చికిత్స. రాష్ట్రంలో 2వ వేసవి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. కరెక్టే, ఏడాది ప్రాక్టీస్ చేస్తే జడ్జి పరీక్ష రాయొచ్చు. సీనియర్ దగ్గర 3 ఏళ్ల ప్రాక్టీస్ నిబంధన ఎత్తివేత. ఎంపిక అయితే ఏడాది అకాడమీ శిక్షణ, ఏడాది క్లర్క్ పని. ఏప్రిల్ 1 తర్వాత ఇచ్చే నోటిఫికేషన్లకు వర్తింపు. న్యాయ సేవలపై 2:1 మెజార్టీతో సుప్రీంకోర్టు తీర్పు. ఏడాది ప్రాక్టీస్ చేస్తే జడ్జి పరీక్ష రాయొచ్చు అంట. ఇక రిజర్వేషన్ హఠావో ఆందోళన. జంతర్ మంతర్లో మరో ఉద్యమం. పోలీసు ఆంక్షలను ధిక్కరించి నిరసన. రామ్లీలా మైదానంలో అనుమతి ఇచ్చిన జంతర్ మంతర్లోనే ఆందోళన. పలు సంఘాలు ప్రముఖుల మద్దతు. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్ హఠావో అనే ఒక ఆందోళనకు దిగుతున్నారు. ఎకరం 264 కోట్లంట. హైదరాబాద్లోని రాయదుర్గంలో ప్లాట్కు అత్యధిక రేటు. తెలంగాణలో భూముల ధరలు రికార్డు. మొన్న మధ్య గతేడాది కోకాపేటలో 200కు పైగా భూమి పలికింది కదా, ఇప్పుడు రాయదుర్గంలో 264 కోట్లంట ఎకరం. ఇక చక్కెర ధరలు చుక్కర్లోకి. సర్కారీ బడి తనిఖీకి వెళ్ళిన సీజేపీ బృందంపై దాడి. రాజస్థాన్లోని రాంపురా కన్వాపూర్లో ఘటన. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కాస్త లేట్ అయింది కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. పవర్ మనకి 1 గంట వరకు ఇబ్బంది పెట్టింది పొద్దున్నే. థ్యాంక్ యూ.